నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినికొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చినట్లు తెలిపారు. కొత్త కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలోని ఏ చౌక ధరల దుకాణాల్లోనైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, కూటమి నాయకులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు మన వినుకొండలో అంబేద్కర్ నగర్లో పేదల కాలనీలో పంపిణీ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. 30,000 రేషన్ షాపుల నుండి 1,43,00,000 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నాం. నిరుపేదలకు ప్రతి నెల ప్రభుత్వం ద్వారా సబ్సిడీలో బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని ఇంకా సమగ్రంగా సమర్థవంతంగా అమలు చేయడం కోసం, లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం కోసం, అక్రమాలను అరికట్టడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1,43,00,000 మందికి పేద ప్రజలకి ఈ స్మార్ట్ కార్డు అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వలన రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా లబ్ధిదారుడు ఏదైనా పని మీద వెళ్తే అక్కడే వాళ్ళు 10 రోజులు అక్కడ ఉంటే అక్కడే తీసుకోవచ్చు. అంతేకాదు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు, 1967 టోల్ ఫ్రీ నెంబర్ 1967. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, రేషన్ సరిగా అందకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, లబ్ధిదారుడికి న్యాయం జరిగేట్టు చేస్తుంది. అంటే రేషన్లో అవకతవకలు జరగకుండా ఉండటానికి లబ్ధిదారుడికి 100కు 100% మేలు చేయడం కోసం అందించాలనే లక్ష్యంతో ఈ టోల్ ఫ్రీ నెంబరు 1967 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ప్లేస్తో సహా ఎన్ని కేజీలు తీసుకున్నారు, మరి ఎంత తీసుకున్నారు అనేది మొత్తం కూడా వస్తుంది. ఎంతమంది సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది కూడా ఈ స్మార్ట్ కార్డులో ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డు వలన అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి పేద ప్రజలకి. అందుకోసమే మరి ప్రభుత్వం పేద ప్రజలకి న్యాయం చేసేదానికి, ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసమే ఈ స్మార్ట్ కార్డు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో లాగా గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వెంటనే 2 నిమిషాల్లోనే ఇచ్చి పంపడానికి అవకాశం ఉంది స్మార్ట్ కార్డు వలన. సో దీనివలన మెరుగైన సేవలు అందించడం కోసం, ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకి మెరుగైన సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని స్మార్ట్ రేషన్ కార్డు తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇవన్నీ కూడా గ్రామాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు యువ నాయకుడు, ముందు చూపున్నటువంటి వ్యక్తి. వారు ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేదానికి, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని గుర్తించి ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తూ, వాగ్దానం చేయనటువంటి వాటిని కూడా చేసేటటువంటి కార్యక్రమాల్ని ఈ రోజున అన్ని చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక నుంచి ఇంకా నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్డులు ఇస్తా ఉంటారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇంతకుముందు మనకు రేషన్ కార్డు ఉందంటే కొంచెం పెద్ద సైజులో ఉండేది. ఇదైతే జేబులో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మనం పర్సులోనే తీసుకెళ్లి. ఈ ట్రక్కును బస్సు ఎక్కంగాలోనే చూపించారనుకోమ్మా, బస్సు ఫ్రీ. రేపు గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా దీన్ని చూపిస్తే ఆ గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా పెన్షన్ సంబంధించి కానీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ కార్డును ఉపయోగించుకోవాలనే సందర్భంగా మనవి చేస్తూ, ఇంత ముందు చూపుతో ఈ విధంగా మరి ప్రజలకి సులభతరం చేసినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, సివిల్ సప్లై మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అనేక కార్యక్రమాలు గౌరవ పెద్దలందరూ చెప్పున్నారు.
ఇది ప్రజల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేసి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, అన్ని సూపర్ 6 పథకాలు అన్ని కూడా చేస్తున్నారు. మీరు దయచేసి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి, మన ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించండి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతూ మమ్మల్ని ఆహ్వానించినందుకు పీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు విపక్ష వైకాపా ఎమ్మెల్యేలు హాజరు కావాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ జీవీ. ఎన్డీఏ ప్రభుత్వంలో సమావేశాలు చాలా అర్థవంతంగా ఉంటున్నాయని, గతంలో ఉన్నట్లు గందరగోళాలు, దూషణలు లేవని, ఏ విషయం పైనైనా అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల పట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. సమస్యలపై చర్చిద్దామని, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి కావలసినంత సమయం కూడా ఇస్తామని, వాళ్ళు అసెంబ్లీకి రావాలని కోరుతున్నామన్నారు. ఇప్పుడైనా ఆ ధైర్యం చేయకుంటే దుష్ప్రచారాలు కట్టిపెట్టాలన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఉండబోతున్నాయన్నారు. సమావేశాలు విజయవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 18 నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లొల్లి తప్ప అందరినీ అవమానించటము, అతను మాజీ ముఖ్యమంత్రి తో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలని రోజు తిట్టడం, అసెంబ్లీలో అవమానపరచడం, ఇదే సరిపోయింది సమయం. ఒక్క అసెంబ్లీ ద్వారా ఒక్క మంచి పని చేసింది లేదు గత ప్రభుత్వంలో. మరి ఈ రోజు అసెంబ్లీని అతి పవిత్రంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేనప్పటికీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష బాధ్యతను కూడా వీళ్లే పోషిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోరు పడిపోయింది, మాట్లాడట్లేదు, అసెంబ్లీకి రావట్లే, జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇదేం సభ్యతో సంస్కారం అర్థం కావట్లా. నెల జీతాలు తీసుకుంటున్నారు, కానీ కనీసం ప్రజల సమస్య ఒక్కడి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే. రోజు అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. ఈ విధంగా ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు చాలా చక్కగా మంత్రుల్ని అనేక ప్రశ్నల రూపంలో మంత్రుల్ని ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాలు చూపించాలని మంత్రులను అడుగుతా ఉన్నారు అసెంబ్లీలో. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నటువంటి ఈ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజల మీద వాళ్ళకి ఏదైనా గౌరవం ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడాలా. ఎరువులు అని గోల్ చేస్తున్నారు. ఎరువులు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. దేనికి కుట్రలు, కుతంత్రాలు, అసత్య ప్రచారాలతోటే ఓడిపోయారు. 5 ఏళ్లు అసత్య ప్రచారాలు నమ్ముకున్నారు, జనాలకు మాత్రం పనులు చేయలే, అభివృద్ధి శూన్యం. అనేక మంది, లక్షల మందికి పంగనామం పెట్టారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా. అందుకోసం గత ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది, ఒక్క హామీ నిలబెట్టలేదు. ఈ రోజు అన్ని హామీలు, సంవత్సరం 4 నెలల్లోనే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా ప్రజలకు అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏ దేశంలో అనుందా? ఇచ్చిన హామీల్ని మొత్తం 1 year లోనే అన్ని పథకాలు ప్రజలకు ఇవ్వడం ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడా లేదు. 4000 పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఇస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో 1000 రూపాయలు, 2000 ఇస్తా ఉన్నారు. కానీ పెన్షన్ 4000 ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సంక్షేమానికి పెద్ద పెట్టేశారు. అట్లాగే ఈ రోజు పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రావాలా, అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. వాళ్ళు ఇది ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీలో వేదికగా ప్రజా సమస్యలు రమ్మని మాట్లాడతాం. అంతేగాని రోజు దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. దుష్ప్రచారాలని ప్రజలు నమ్మలేదు. అందుకే 151 సీట్ నుండి 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు మీ అసత్య ప్రచారాలు, దుర్మార్గాలు నమ్మలేదు కాబట్టి, మీ దుర్మార్గాలు, దోపిడీలు ప్రజలకు అర్థమైనాయి కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అంటే కనీసం ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత చేయండి. ఒక చీఫ్ విప్ గా అసెంబ్లీకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. ప్రజలకు మేలు చేసే విధంగా అర్థవంతంగా చర్చిద్దాం రండి. మీకు కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తాం. అసెంబ్లీలో మీరు మాట్లాడడానికి కావాల్సిన సమయం కూడా ఇస్తాం. అలాగే ఈ రోజు అసెంబ్లీ ఒక దేవాలయం లాగా చక్కగా ప్రజా సమస్యల మీద చర్చిస్తూ ముందుకెళ్ళడం చాలా అభినందనీయం. ప్రజలందరికీ ప్రయోజనంగా, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు మంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలు కూడా బాగా జరిగినాయి. ఈసారి అసెంబ్లీ సెషన్స్ కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పెట్టుకుని, మంచి సాంప్రదాయాల్ని, అట్లా మంచి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల వేదికగా నిలబడుతుంది. 18 నుండి జరగబోయే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఈ సెషన్ కూడా, ప్రతి సెషన్ కూడా విజయవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ నెల 17న గంగినేని ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు శ్రీశక్తి విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, మహిళలందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు చీఫ్ విప్ జీవీ.
అక్కడే ఉచిత వైద్య పరీక్షల శిబిరం కూడా ఉంటుందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు 70 నుండి 80 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17 ఉదయం 10 గంటలకి మన గంగినేని ఫంక్షన్ హాల్లో ఆడవాళ్ళకి మెడికల్ హెల్త్ పరీక్షలు ఉంటాయి. అట్లాగే క్యాన్సర్ వ్యాధులు కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. 20 ఏళ్ల వాళ్ళకి కూడా క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. అది స్టార్టింగ్ లోనే దాన్ని కనిపెడితే మందులతో తగ్గిపోతుంది, తక్కువ మందులతో తగ్గిపోతుంది. అందువలన క్యాన్సర్ టెస్టింగ్, బీపీ, షుగర్ టెస్టింగ్, రకరకాల మెడికల్ టెస్టులు, సుమారు 70-80 మెడికల్ టెస్టులు కూడా ఆ రోజు గంగినేని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది, మహిళల ప్రోగ్రాము గంగినేని ఫంక్షన్ హాల్లో ఎల్లుండి 17వ తారీఖున 17వ తారీఖు ఉదయం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షులుగా మాల మహానాడు కోశాధికారి పెనుమాల రమేష్ అధ్యక్షత వహించగా వక్తలు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో మాలలకు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గ కమిటీతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీ అండదండలుగా ఉంటుందని, నియోజకవర్గంలోని మాలలందరినీ ఏకం చేస్తూ ఎస్సీ వర్గీకరణ పేరిట మాలలకు జరుగుతున్న అన్యాయంపై వివరిస్తూ వారిని చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి లలిత్ బాబు, ఆర్పీఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ముత్తయ్య, నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, మాల మహానాడు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ఉద్యమ జయభీములు. ఈరోజు వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు కార్యాలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు జాన్పాల్ గారి నేతృత్వంలో, అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు సోదరుడు విజయ్ గారు, రాయన చిన్న, అదేవిధంగా కీర్తిపాటి వెంకటేశ్వర్లు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి లలిత్ బాబు, నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున నా ఉద్యమ జయభీము తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం మాల మహానాడు కార్యాలయ ప్రారంభోత్సవం చేసుకోవటం. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో మాలకు ఒకటే దిశానిర్దేశం చేయబోతున్నాను. మేము గతంలో ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలో రావాలని మద్దతు తెలియజేసి, రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మాలలో అధికారంలో రావాలని ప్రోత్సహించాం. కానీ ఈ రాష్ట్రంలో మానవ అణచివేత అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది ఒక అంశం కాదు, ప్రతి అంశంలో కూడా రాజకీయ పదవుల్లో కానీ మిగతా పదవుల్లో కానీ మానవులు అణచివేస్తా ఉన్నారు. ఈరోజు మాకు మిత్రపక్షమైనటువంటి బీసీకే పార్టీ తరఫున ముత్తయ్య గారు కూడా మాకు మద్దతు తెలపడం చాలా సంతోషకరం. మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మన చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఈరోజు 22% ఉన్న మానవులకి ఒక మంత్రి పదవ, 14% ఉన్న మాజీకి ఒక మంత్రి పదవ, 5% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, రానున్న రోజుల్లో మాల్ని మేము అడ్డుకుంటా ఉన్నారేమో. మీరు సరైన రీతిలో మాకు న్యాయం జరగకపోతే వర్గీకరణ అంశంలో మీరు ఈరోజు వర్గీకరణ అంశంలో మాట్లాడుతున్నారు. మాకు జరిగిన అన్యాయాలనే మాట్లాడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రి అయినా మాట్లాడండి, ఒక మాల శాసనసభ్యులు మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలేదు? మాలపల్లిలో మాల ఉద్యోగులు వేధిస్తా ఉన్నారు, మాలాధికారులు వేధిస్తా ఉన్నారు. అంటే మీకు ప్రశ్నించే నాయకులు లేడనా? మేము రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వానికి వెన్నులో వణుకు రావాల్సి ఖచ్చితంగా ఇది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మాకు పదవులు, అధికారాలు శాస్త్రం కాదు. మా జాతి ప్రజల కోసం ఎంతగానో వెళ్తా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ముందు తీసుకెళ్తే మీరు సిద్ధంగా ఉంటారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్గీకరణ విషయంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుస్తున్న తీరుని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి బాధితులకి తోకపాలెంలో పత్తిపత్రిక నియోజకవర్గంలో ప్రభుత్వం 50 లక్షల ఒక బాధితుడికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. బాధిత కుటుంబాన్ని మీరు వైద్య పరీక్షలు చేయడం కాదు, బాధిత కుటుంబానికి ఆర్థికంగా కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంటాం. ఎందుకు పౌరులు ఎంతవరకు మాట్లాడారు దాని మీద? ఎందుకు ఆ గ్రామానికి అంటే మాలపల్లిలో 2 మంది చచ్చిపోతే మీకు దాని మీద స్పందించే సమయం వివేకాన్ని చెంది పెడతారా? ఒక మంత్రి పరామర్శించే అవకాశం లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మీడియా మిత్రులు కూడా ప్రభుత్వానికి ఈ ఉద్దేశాన్ని తీసుకెళ్లే విధంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ఈనాటి పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గ మాలమహానాడు నూతన కార్యాలయ ప్రారంభోత్సవం నియోజకవర్గ అలాగే పట్టణ కమిటీ ఉండబడినటువంటి మండల అధ్యక్షుల అందరి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రధాన ముఖ్య ఉద్దేశం నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడినటువంటి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రధానంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల పైబడి ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆపై నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి ఆర్డినెన్స్ కానీ మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కారణం ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల అనుకుంటా ఉన్నారు మాదిగలు ఒక మానలే నష్టపోతా ఉన్నారు, మాదిగలకి నొప్పి జరుగుతా ఉంది, మాదిగలకి లాభం జరుగుతా ఉంది, మాదిగల్లో మెజారిటీ నిరుద్యోగులు ఉద్యోగులుగా లబ్ధి పడతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు. పోలీసులే గుండు గుట్టించినటువంటి వైరాలు చూసామో, తదుపరి ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి ఏ గతి పెట్టించారో ప్రజలు చూశారు మీరు. కానీ ఎప్పటికైనా జరుగుతున్నటువంటి రేపు 18వ తేదీ నుండి శాసనసభలు జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీ జరుగుతూ ఉంది. మేము మాకున్నటువంటి 29 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మాలామాదిగలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం, మీరు అధినేత చంద్రబాబుని అడిగేటటువంటి దమ్ము లేకపోయి ఉండొచ్చామో కానీ కనీసం ఉన్న రిజర్వేషన్ పెంచమనేటటువంటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. గతంలో ఏదైతే 1 కమిషన్ వర్గీకరణ చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు 15% రిజర్వేషన్ కాదు కనీసం 18% రిజర్వేషన్ పెంచాలని ప్రతిపాదన తెస్తే ఆ ప్రతిపాదనని కనీసం అమల్లోకి తీసుకోలేదు. రాష్ట్ర యూనిట్ గా చేస్తారని చెప్తే నేడు ఈ జిల్లా యూనిట్ గా చేస్తారని చెప్తే నేడు రాష్ట్ర యూనిట్ గా అమలు చేస్తుంటే అడిగేటటువంటి ఒక్క మాల ఎమ్మెల్యే లేకపోవడం చాలా దురదృష్టకరం. అది దానగూడలో కావచ్చు, ఎక్కడైతే మాలల మీద జరిగినటువంటి అన్యాయాలు అకృత్యాలు ఉన్నాయో దాని మీద ఒక కమిషన్ ఒక కమిటీ వేయాలని మాలమాలలుగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాని సందర్శించి ప్రతి జిల్లా కమిటీని యాక్టివ్ చేసి మరలా తిరిగి అసెంబ్లీ సమావేశాలు జరిగే నాటికి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే అసెంబ్లీ ముట్టడికైనా పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మరి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నో సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినటువంటి నియోజకవర్గ కమిటీకి పట్టణ కమిటీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో మానవ పక్షాన పేదవాళ్ళ పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నియోజకవర్గ కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ మీతో ఉండి పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్, జై మాల. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా శశికుమార్ సూచనలతో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సేవా పక్వాడ్ కన్వీనర్ కట్టా సుబ్బారావు పర్యవేక్షణలో వినికొండ రూరల్ మండలం కమ్మవారిపాలెం గ్రామం మరియు బొల్లాపల్లి మండలంలో సేవా పక్వాడ్ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా సేవా పక్వాడ్ కన్వీనర్ కట్టా సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ రాబోయే 15 రోజులలో జరగబోయే సేవా కార్యక్రమాల గురించి చర్చించి కార్యక్రమాలు చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. మనం సేవా పక్వాడ కార్యశాల వినుకొండ రూరల్ మండలం కింద ఉన్న కుమ్మరపాలెం గ్రామం వచ్చాము.
ఇక్కడ కన్వీనర్ గా మన మన్నె పెదరెంకటేశ్వర గారు, తర్వాత బ్రహ్మయ్య గారు, ఎర్రజర్ల బ్రహ్మయ్య గారు కో కన్వీనరు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పక్షోత్సవాల సేవా కార్యక్రమాలు ముందుకొచ్చారు. వాళ్ళ గతంలో కూడా RSS లో కూడా బాగా పనిచేశారు. వీళ్ళందరూ బీజేపీ పార్టీ అంటే చాలా అభిమానం. మోడీ గారు చేసే కార్యక్రమాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము, ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటామని వాళ్ళు రూరల్ నుంచి ముందుకు వచ్చారు. వీళ్ళ తరఫున ఇక్కడ ఈ గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ రోజు ఏంటంటే మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఏంటంటే ఆయన ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి రాజకీయ కోణం ఆలోచించకుండా సేవా కోణంగా ప్రజలకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. ఆయన 73వ జన్మదినోత్సవం అప్పుడు విశ్వకర్మలకి 1 కోటి మందికి మేలు చేశారు దేశవ్యాప్తంగా. అలానే 74వ సంవత్సరం అప్పుడు సుభద్రా స్కీమ్ పెట్టి ఆడవాళ్లకి 1 కోటి మంది మహిళలకి మేలు చేశారు. అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి ఆరోగ్య శిబిరాలు పెడుతున్నారు. 75,000 ఆరోగ్య శిబిరాలు పెడుతున్నారు దేశవ్యాప్తంగా. మహిళలకు ఆరోగ్యం, చిన్నపిల్లలకు ఆరోగ్య విషయం మీద ఈ ప్రతి విషయం కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 15 రోజుల పక్షోత్సవాలు అక్టోబర్ 2వ తారీఖు వరకు 17వ తారీఖు వారి పుట్టినరోజు, అలాగే విశ్వకర్మ పుట్టినరోజు కూడా ఆ రోజు సెప్టెంబర్ 17 నుంచి 2వ తారీఖు వరకు 15 రోజులు అన్ని కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, మొక్కలు నాటడం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేక కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను తీసుకుని వెళ్తున్నాము. ఈరోజు రూరల్ మండలంలో కుమ్మరపాలెంలో ఉండి వీళ్ళందరూ సహకారం తీసుకుని రేపు ఈ గ్రామాల్లో మేము కార్యక్రమాలు చేపడతాము. జిల్లా కన్వీనర్ గా, సేవా పక్వాడ కన్వీనర్ గా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో ఉన్న 2 ప్రముఖ దేవాలయాల పునరుద్ధరణ కోసం నిధులు విడుదలయ్యాయని బొల్లాపల్లి మండలం దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శివనాగిరెడ్డి తెలిపారు. వెల్లటూరులోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 1 కోటి రూపాయలు, శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు 2,35 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ నిధులు వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ఆధ్వర్యంలో CGF నిధుల నుంచి విడుదలైనట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెంచల వెంకటేశ్వర్లు, పల్నాటి వెంకటేశ్వర్లు, అద్దలపూడి శ్రీనివాసరావు, గంజి ఏడుకొండలు, పరమేష్, బేతపూడి వెంకటేశ్వర్లు మరియు దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ దద్దాల కోటేశ్వరరావుతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. మన బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం మరియు వేణుగోపాల స్వామివారి దేవస్థానమునకు దేవాదాయ శాఖ CGF నిధుల నుండి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారి ఆదేశాల మేర, వారి యొక్క కృషి మేర మనకి CGF నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. మొత్తం ఆ 2 దేవాలయాలకు కలిపి 3,35 లక్షలు CGF ద్వారా నిధులు శాంక్షన్ చేసి ఉన్నారు. కావున మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ వారికి మేము దేవాదాయ శాఖ తరపున ఈ బొల్లాపల్లి మండలం ఇన్ఛార్జ్ ఈఓగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఆ గ్రామ ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ నిధులు మంజూరైనవి. దీనికి గాను వారు, ఆ గ్రామస్తులు కొంతమేర కాంట్రిబ్యూషన్గా, అంటే మ్యాచింగ్ గ్రాంట్గా కొంత అమౌంట్ త్వరలో కట్టాలి. ఆ నిధులు కట్టంగానే మేము పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము. ఈ నిధులు రావడానికి కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పల్నాడు జిల్లాలోని పాస్టర్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు వచ్చే విధంగా ఫెలోషిప్ ద్వారా పోరాడి సాధిస్తామని పల్నాడు జిల్లా పాస్టర్లు ఫెలోషిప్ ఫౌండర్ బిషప్ గంజిగుంట్ల జయప్రకాష్ తెలిపారు. ఈ మేరకు వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ సురేష్ కి పాస్టర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో సేవ చేస్తున్న దైవజనులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని తహసీల్దార్ సురేష్ ను కోరారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ప్రెసిడెంట్లు బాలయ్య, సికాదం, పి మానియేల్, యోహానుతో పాటు జిల్లా నాయకులు యెహోషువ, జిల్లా సలహాదారుడు ఎస్ ప్రేమయ్య, రాంబాబు,
నంబుల వెంకటేశ్వర్లు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా వినుకొండ టౌన్ మండలంలో తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వినుకొండ నియోజకవర్గం కమిటీ లీడర్సు చేరి మన తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించాం. ఏంటంటే ఈ ప్రాంతంలో దైవజనులు చర్చీలు కట్టుకొని కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నప్పటికీ నో అబ్జెక్షన్ ఎన్ఓసి సర్టిఫికెట్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి ఎన్ఓసీలు మంజూరు చేయాలని కోరాం. అలాగనే ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఈ టౌన్ మండలం తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి కూడా కొన్ని అవసరతలు అక్రతలు సేవకులకు ఉన్నటువంటి ఈ వినుకొండ నియోజకవర్గం ద్వారా తెలియపరచడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేయటం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా విషయాలు గమనించి గ్రహించి క్రైస్తవులకి మంజూరు చేస్తారు, అవసరతలు అక్రతలు తీరుస్తారని మేము భావిస్తూ వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు కూడా మేము చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అందరం కలిసి ప్రార్థనలు చేశాం. మరి వినుకొండ నియోజకవర్గంలో సేవకులందరం కూడా ఐక్యతగా మనం సేవలో ఉన్నటువంటి వారందరం కూడా ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తూ మన అవసరాలు ప్రభుత్వాలకు తెలియపరిచి మనం అవసరతలు తీర్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈరోజు వినుకొండ నియోజకవర్గం కమిటీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్ఓ గారు వినతి పత్రం అందించినప్పుడు చాలా చక్కగా స్పందించి వాగ్దానం కూడా చేశారు. తప్పకుండా పాస్టర్ గారు చేసి పెడతాను, మరి మీ అందరూ కూడా మీ అవసరతను బట్టి నేను గ్రహించి చేస్తానని వాగ్దానం చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తహసీల్దార్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసి ఐక్యతగా ఉందాం. మన అవసరాలను అక్రతలను ప్రభుత్వ దృష్టికి నేను తీసుకెళ్లి మన ఫెలోషిప్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగించాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరూ కూడా సౌఖ్యంగా క్షేమంగా ఉండాలని కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.